మా నాన్న కారణజన్ముడు. ఆయన నాకు ఒక్కడికే కాదు, తెలంగాణ జాతికే హీరో. కేటీఆర్ చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని తెచ్చిండు. తెలంగాణ అనే పసిబిడ్డను మళ్ళీ తండ్రి చేతిలో పెట్టడమే కేసీఆర్కు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అని వాక్య. కేసీఆర్ కళ్ళు తెరిస్తే రేవంత్ పని కథం. మధుసూదనాచారి తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు. కేసీఆర్ అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగం. వన్డే 2020 టెస్ట్ ఏదైనా ఆయన ఆడగలరు. హరీష్ అవసరమైతే డిఫెన్స్ ఆడతారని, 6లు కొడతారని కామెంట్. ఇది కరెక్టే, ఈ వర్డ్ కరెక్టే. కేసీఆర్ అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగం. ఇది 100కు 100% నిజం. ఇక తర్వాత వీళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి కొంత ప్రేమతోటో లేకపోతే విధేయతతోటో గౌరవంతోటో 4 మాటలు ఎక్కువ మాట్లాడతారు. అది పక్కన పెడితే కేసీఆర్ అంటే తెలంగాణ ఎమోషన్. కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోలేము. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనేదాకా ఆయన ఎదగగలిగిండు. ఆ స్థాయిలో కొట్లాడిండు కూడా. మనం తెలంగాణ అనగానే కేసీఆర్ పేరు గుర్తుకొస్తుంది. కాబట్టి కేసీఆర్ అనే 3 అక్షరాల పదం ఏదైతే ఉన్నదో, 4 మొత్తం 4 అక్షరాల పదం ఏదైతే ఉన్నదో ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల భావోద్వేగం. ఇక వన్డే 2020 టెస్ట్ ఏదైనా ఆయన ఆడగలరు అన్నారు. అవసరమైతే డిఫెన్స్ ఆడతారని అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం డిఫెన్స్ పాలిటిక్సే చేస్తాను కేసీఆర్. మౌనం దాల్చిండు అంతే. ఇట్లా చూస్తాడు, ప్రస్తుతానికి చూస్తాడు. ఎప్పుడు సమయం ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భాన్ని ఎంచుకోవాలి, ఎప్పుడు 6 కొట్టాలి. ప్రస్తుతానికి మొత్తం ఈ సంవత్సరం 14 నెలలుగా కేవలం రాజకీయం ఎట్లున్నది, పాలన ఎట్లున్నది, ముఖ్యమంత్రిగా రేవంత్ గారి పనితనం ఎట్లున్నది, ఆయన పోకడు ఎట్లున్నది, మంత్రివర్గం ఏం చేస్తున్నది, ఎమ్మెల్యేలు ఎట్లున్నారు, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, తను అధికారం నుంచి కోల్పోయినందుకు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారా, కేసీఆర్ని దించితే మంచే జరిగింది అనుకుంటున్నారా, కేసీఆర్ని దించడం వల్ల కన్నీళ్ళే మిగిలినాయి అనుకుంటున్నారా? మొత్తం తెలంగాణకు సంబంధించిన రిపోర్టు ఎప్పటికప్పుడు వెనకపోతున్నది. పాలనకు సంబంధించిన రిపోర్టు కావచ్చు, ప్రజల కష్టాలకు సంబంధించిన రిపోర్టు కావచ్చు, ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతుంది ఒక టీం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే కేసీఆర్ గారు డిఫెన్స్లో ఉన్నారు. డిఫెన్స్ అట్లా చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు అంతే. ఇక వాచ్ చేసి మొన్న ఏమన్నారు, నేను దెబ్బ కొడితే ఎట్లుంటుందో మీకు తెలియదే అన్నాడు. అప్పుడు దెబ్బ కొడతాడు. ఇక 100% కేసీఆర్ని హీరో కంటే తెలంగాణకు సంబంధించి ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన పోరాటాన్ని కావచ్చు, ఆయన అడుగులను కావచ్చు, ఆయన వ్యవహార శైలిని కావచ్చు, అన్నిటిని కలిపి తెలంగాణ కోసం ఆయన ఎంత నిలబడ్డాడు అనే దాన్ని మాత్రం ఒక స్ఫూర్తిగా ఆదర్శప్రాయంగా తీసుకోవచ్చు. ఇక హీరో అంటే హీరోకైనా ఏదో ఒక రోజు ఫేడ్ అవుట్ అయిపోతారు కావచ్చు. హీరోగా ఉంటే ఫేడ్ అవుట్ అయిపోతారు కావచ్చు, కానీ స్ఫూర్తి ఆయన స్ఫూర్తి ఫేడ్ అవుట్ కాదు ఎప్పటికీ.